అది 1949 సంవత్సరం. చరిత్రలో ఆకాశంలో పక్షులే కాదు, అక్కడ ప్రజలు కూడా ఆహారం కోసం ఎదురు చూస్తున్న రోజులవి. అక్కడ పుట్టడం పాపం కాదు, కానీ జీవించడమే శాపంగా ప్రజలు ఫీల్ అయ్యేవారు. అదే ఇప్పుడు ఎకనామిక్ సూపర్ పవర్ గా పరిగణించబడుతున్న చైనా ఒకప్పటి పరిస్థితి. ప్రపంచం చైనాను చూసి నవ్విన రోజులవి, హేళనగా మాట్లాడుతూ విమర్శించిన రోజులవి. చైనా పరిస్థితి చూసి అందరూ ఈ దేశం అణిగిపోతుందేమో అని అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఒకటే, చైనా అణిగిపోలేదు, అగ్నిగా మారింది. ఒక నాయకుడు చైనా గమనాన్నే మార్చేశాడు. కొన్ని తరాలకు ఆదర్శంగా నిలిచాడు. చైనాని ఆర్థిక సూపర్ పవర్ గా మార్చేశాడు. ఒక నాయకుడితో మొదలైన ప్రయాణం కొత్త మార్గాన్ని, కొత్త నిబద్ధతని ఏర్పరిచింది. ఇంకా చైనా వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు. వాళ్ళలో ఉండే కోపాన్ని, అవమానాన్ని తుడిచేసే కోపంగా మార్చింది. వాళ్ళకుండే పగ ప్రపంచాన్ని డామినేట్ చేసే పగగా మారింది. 30 ఏళ్లలోనే వాళ్ళ పేదరికం ఒక అస్త్రంగా మారింది. వాళ్ళ పౌరుషం ఒక సైన్యంగా ఎదిగింది. వాళ్ళ పరిశ్రమలు ప్రపంచ మార్కెట్ ని పాలించే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు చైనాని చిన్నచూపు చూసేవారే లేరు. అసలు ఏం జరుగుతుంది? షాంఘై స్కైలైన్, బుల్లెట్ ట్రైన్లు, టెక్ కంపెనీలు, హైవేలు, అంతర్జాతీయ సమావేశాలు. ఇప్పటి చైనా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఫ్యాక్టరీగా పేరుగాంచిన దేశం. 5G టెక్నాలజీ నుంచి మిషన్ టు మార్స్ వరకు స్పేస్ ప్రయోగాలు చేసే దేశం. అమెరికాతో నేరుగా ఆర్థిక యుద్ధాలు చేసే స్థాయికి ఎదిగిన సూపర్ పవర్. చైనా ఒక కథ కాదు, చైనా ఒక కేస్ స్టడీ. ఈ రోజు వీడియోలో మనం ఎలా ఒక దేశం పాడుబడిపోయిన నేల నుంచి ప్రపంచ శక్తిగా మారిందో తెలుసుకుందాం. చైనా ఆ పేద ప్రజల దేశం నుంచి $1 ట్రిలియన్ ఎకానమీగా ఎలా మారిందో తెలుసుకుందాం. ఎలా వాళ్ళ నాయకత్వం, వ్యూహాలు, కఠినమైన నిర్ణయాలు వాళ్ళను ఎకనామిక్ సూపర్ పవర్ గా మలిచాయో తెలుసుకుందాం. ఇది చైనా విజయం కాదు, ఇది అసాధ్యాన్ని సాధ్యం చేసిన యుద్ధం. ఇది ప్రపంచ దేశాలకి చైనా చెప్పిన ఒక గుణపాఠం. వీడియోలో చివరి వరకు ఉండండి, ఎందుకంటే ఇది ఒక దేశ అభివృద్ధి కథ మాత్రమే కాదు, ఇది ఒక సాధారణ దేశం అసాధ్యాన్ని సాధించిన కథ. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్.